తరణి ఆర్ట్స్ ఛానల్కి స్వాగతం. నేను శృతి, మీ తెలుగు ఏఐ రీడర్ని. విశ్వాన్ని అన్వేషించడం అంటే అంతరిక్ష శాస్త్రం సహాయంతో మన మనస్సులో సాగే ఒక ప్రయాణం. నేటి ఎపిసోడ్లో మనం సూర్యుడు మరియు మన సౌర కుటుంబం గురించి వింతైన రహస్యాలను తెలుసుకుందాం. సూర్యుడు, మన సౌర వ్యవస్థకు మూలం సూర్యుడు. సూర్యుడు కూడా ఒక నక్షత్రమే. సూర్యుడు కూడా మిగతా నక్షత్రాల వలె పుట్టుక, జీవితం, మరణం కలిగి ఉన్నవాడే. సూర్యుడు కూడా మరణిస్తాడు అనగానే మీరు భయపడవచ్చు. గాని అది 1-2 రోజులలో జరిగే ప్రక్రియ కాదు. ఎందుకంటే మన శాస్త్రవేత్తలు సూర్యుడు మధ్యస్థ పరిమాణగల నక్షత్రం అని చెబుతున్నారు. ఇది దాదాపు 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం అద్భుతమైన ఖగోళ సంఘటనలో పుట్టింది. ఈ ప్రక్రియను శాస్త్రవేత్తలు నెబ్యులా థియరీ అని పిలుస్తారు. మన సూర్య నక్షత్రం కోర్లో న్యూక్లియర్ ఫ్యూజన్ జరిగింది. అంటే హైడ్రోజన్ పరమాణువులు హీలియం పరమాణువులుగా మారి అపార శక్తిని విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియలో సూర్యుడి నుండి వెలువడిన శక్తి, కాంతి మరియు వేడి రూపంలో మనకు అందుతుంది. ఈ నక్షత్రం మరణం చెందే దశకు వెళ్లడానికి ఇంకా 5 బిలియన్ సంవత్సరాలు పడుతుంది. సూర్యుడు మన సౌర వ్యవస్థ మధ్యలో ఉన్న నక్షత్రం. ఇది మన సౌర వ్యవస్థ యొక్క ద్రవ్యరాశిలో 99.8% ఉంది. అంటే సూర్యుని పరిమాణం ఎంతుంటుందో మీరు ఊహించుకోవచ్చు. సూర్యుని నుండి వచ్చే అపారమైన శక్తి, రేడియేటివ్ మరియు ఉష్ణ ప్రసరణ మండలాల గుండా ప్రయాణించి మనం చూసే ఫోటోస్పియర్కి చేరుతుంది. ఇది సూర్యుని ప్రకాశవంతమైన ఉపరితలం. కరోనా, సూర్యుని వెలుపలి పొరగా, సూర్యగ్రహణం సమయంలో మాత్రమే కనిపిస్తుంది. ఇది సూర్యుని ఉపరితలం కంటే ఎక్కువ వేడి గలదిగా ఉండి విశేషమైనది. సౌరగాలులు చార్జ్డ్ కణాలను ప్రసరిస్తూ భూమిపై అరోరాలను సృష్టిస్తాయి. ఈ ప్రక్రియ ప్రకృతిలో అందమైన దృశ్యాలను తయారు చేస్తుంది. ఇప్పుడు సూర్యుని నుండి బయటికి ప్రయాణం చేద్దాం మరియు మన సౌర వ్యవస్థ యొక్క అద్భుతమైన వైవిధ్యాన్ని అన్వేషిద్దాం. ఇది 8 గ్రహాలు, 200 ఉపగ్రహాలు, మిలియన్ల కొద్దీ గ్రహశకలాలు మరియు ప్రారంభ సౌర వ్యవస్థ యొక్క రహస్యాలను కలిగి ఉన్న మంచుతో కూడిన తోకచుక్కలతో రూపొందించబడింది. ఇందులో ప్రతి ఖగోళ పదార్థం దాని స్వంత కథ కలిగి ఉంది. ఇప్పుడు మనం గ్రహాల ప్రత్యేక లక్షణాలను చూద్దాం. బుధుడు, మెర్క్యూరీ, సూర్యుడికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహం బుధుడు. ఈ గ్రహం మనోహరమైన మరియు తీవ్రమైన ఒక ప్రపంచం. ఎందుకంటే ఈ గ్రహం మండే పగలు మరియు గడ్డకట్టే రాత్రులు కలిగి ఉంది. అంటే ఇది సౌర వ్యవస్థలో అత్యంత నాటకీయ ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులను అనుభవిస్తుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపు 430 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతాయి. రాత్రి సమయంలో అవి గడ్డకట్టే -180 డిగ్రీల సెల్సియస్ కి పడిపోతాయి. దీనికి కారణం మెర్క్యూరీకి దాని ఉష్ణోగ్రతను నియంత్రించడానికి వాతావరణం అనేది ఏదీ లేదు. ఇది సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహంగా నిలుస్తుంది. బుధుడు మన చంద్రుని కంటే కొంచెం పెద్దది. దీని ఉపరితలం చంద్రుడిని పోలి ఉంటుంది. మరియు దీనికి ఉపగ్రహాలు లేదా వలయాలు లేవు. శుక్రుడు, వీనస్, ఇది భూమి పరిమాణంలో ఉంటుంది. అందుకే శుక్రుడిని భూమి యొక్క సోదర గ్రహం అని పిలుస్తారు. ఇది భూమి వలె వాతావరణాన్ని కలిగి ఉంటుంది. దీని వాతావరణం కార్బన్ డయాక్సైడ్ యొక్క దట్టమైన పొర. దీని ఉపరితల ఉష్ణోగ్రత 475 ఉంటుంది. అంటే సీసం కరిగేంత వేడిగా ఉంటుంది. శుక్రుడిలో సల్ఫ్యూరిక్ యాసిడ్ మేఘాలు కూడా ఉన్నాయి. శుక్రుడును మనం అంతరిక్షం నుండి గమనించినప్పుడు ఈ మేఘాలు వింత పసుపు రంగులో కనిపిస్తాయి.
ఈ వింత పరిస్థితులు ఉన్నప్పటికీ దానిపై నివాసయోగ్యత గురించి దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాత్రిపూట ఆకాశంలో చంద్రుని పక్కనే ప్రకాశవంతంగా కనిపిస్తుంటుంది. భూమి, ఎర్త్, ఇది మనం నివసిస్తున్న గ్రహం. మన భూమి మాత్రమే జీవానికి ఆశ్రయం కల్పించే ఏకైక గ్రహం. దీని మధ్యస్థ ఉష్ణోగ్రతలు కారణంగా నీరు మరియు రక్షిత జీవుల మనుగడకు అనుకూల వాతావరణం ఏర్పడింది. ఇది ప్రత్యేకమైన నీటి చక్రం కలిగి ఉంది, అంటే నీరు రీసైకిల్ చేయబడుతున్న కారణంగా దీనిపై అన్ని రకాల జీవజాలం మనుగడ సాగించే వీలు కలుగుతుంది. భూమి యొక్క వాతావరణంలో నైట్రోజన్ మరియు ఆక్సిజన్తో సమృద్ధిగా ఉంటుంది. ఇది హానికరమైన సౌర వికిరణం నుండి మనలను కాపాడుతుంది మరియు స్థిరమైన వాతావరణాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది. భూమి యొక్క విభిన్న పర్యావరణ వ్యవస్థలు, పచ్చని వర్షారణ్యాల నుండి శుష్క ఎడారుల వరకు, దీనిని జీవవైవిధ్యం యొక్క నిధిగా చేస్తాయి మరియు దీనిని విశ్వంలోని నిజమైన మాణిక్యంగా మార్చాయి. కుజుడు, మార్స్, దీనిని అంగారక గ్రహం అని కూడా అంటారు. శతాబ్దాలుగా మానవ కల్పనలను దీని పేరును వాడుకుంటున్నారు. మురికి మైదానాలు మరియు ఒలింపస్ మోన్స్ అనే అగ్నిపర్వతానికి ప్రసిద్ధి చెందిన ప్రపంచం. ఇవి సౌరవ్యవస్థలోనే ఎత్తైన అగ్నిపర్వతాలు. ఈ గ్రహం ఎర్రగా ఉండడం వల్ల దీనిని రెడ్ ప్లానెట్ అని పిలుస్తుంటారు. దీని ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ ఉండడం వలన ఇది ఎర్రటి రంగులో కనిపిస్తుంది. ఈ రోజు చల్లగా మరియు పొడిగా ఉన్నప్పటికీ మార్స్ ఒకప్పుడు ప్రవహించే నదులు, సరస్సులు మరియు బహుశా మహాసముద్రాలను కలిగి ఉన్నట్లు ఆధారాలు సూచిస్తున్నాయి. అందుకే శాస్త్రవేత్తలు పురాతన జీవ సంబంధాల కోసం దీనిని ఆసక్తిగా అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం మార్స్ రహస్యాలను వెలికితీసేందుకు అనేక రోవర్లు అన్వేషిస్తున్నాయి. గ్రాండ్ కాన్యన్ ఎలా భూమి భౌగోళిక చరిత్రకు ప్రతీకతగా ఉందో, అలాగే వల్లీస్ మరినేరిస్ మార్స్ భౌగోళిక చరిత్రకు ఒక నిలయంగా నిలుస్తుంది. బృహస్పతి, జూపిటర్, సౌరవ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. దీనిని గురుడు అని కూడా పిలుస్తారు. గ్యాస్ జెయింట్, గ్రేట్ రెడ్ స్పాట్ వంటి సుమారు 350 సంవత్సరాలుగా రగులుతున్న భారీ తుఫానుతో సహా మరెన్నో తుఫానులు ఈ గ్రహం మీద ఇంకా సంభవిస్తూనే ఉన్నాయి. బృహస్పతి యొక్క మాగ్నెటోస్పియర్ మన ఈ సౌర వ్యవస్థలోనే అతిపెద్ద నిర్మాణం. మాగ్నెటోస్పియర్ ఉన్నందువల్ల గురుడు సౌర వికిరణం నుండి దాని ఉపగ్రహాలను కాపాడగలుగుతుంది. ఈ బృహస్పతి గ్రహం సుమారు 92 ఉపగ్రహాలను కలిగి ఉంది. వీటిలో గుర్తించదగినవి ఐయో మరియు యూరోపా. ఐయో ఉపగ్రహం లావా విస్ఫోటనంతో కూడిన అగ్నిపర్వతాలు కలిగి ఉన్నాయి, మరియు యూరోపా ఉపగ్రహం జీవానికి తోడ్పడే ఉపరితల సముద్రాన్ని కలిగి ఉంది. శని, సాటర్న్ మంచు మరియు రాతి కణాలతో రూపొందించిన అద్భుతమైన వలయాలకు ప్రసిద్ధి చెందిన గ్రహం శని. ఈ వలయాలు ఈ గ్రహం చుట్టూ వందల వేల కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఈ వలయాలను టెలిస్కోప్ ద్వారా చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. ఇది వింత వాతావరణాలు కలిగిన ఉపగ్రహాలను కలిగి ఉంది. శని ఉపగ్రహాలలో ద్రవ మీథేన్ సరస్సులను కలిగి ఉన్న టైటాన్ మరియు ఉపరితలం క్రింద దాగి ఉన్న సముద్రాన్ని సూచిస్తూ నీటి ఆవిరిని బయటకు పంపే మంచుతో కూడిన ఎన్సెలాడస్ చెప్పుకోదగినవి. శని యొక్క అందం మరియు రహస్యం కారణంగా సౌర వ్యవస్థలో అత్యధికంగా అధ్యయనం చేయబడిన గ్రహాలలో ఒకటిగా నిలిచింది. యురేనస్ అసాధారణ భ్రమణం కలిగి ఉంది. ఇది గతంలో వేరొక ఖగోళ వస్తువుతో భారీగా ఢీకొనడం వల్ల మిగతా గ్రహాల కంటే సుమారు 98 డిగ్రీల కోణంలో ఒరిగి ఉంటుంది. యురేనస్ యొక్క ఒక ధ్రువం దాని సగం కక్షలో సూర్యుడికి ఎదురుగా ఉంటుంది మరియు మరొకటి చీకటిలో ఉంటుంది. దాని వాతావరణం ప్రధానంగా హైడ్రోజన్, హీలియం మరియు మీథేన్లతో కూడి ఉంటుంది. అందువల్ల ఇది నీలమాకుపచ్చ రంగులో కనిపిస్తుంది. ఇది సౌర వ్యవస్థలో కొన్ని విచిత్రమైన భౌగోళిక లక్షణాలను కలిగి ఉంది. యురేనస్ మందమైన వలయాలు మరియు మిరాండాతో సహా మంచుతో నిండిన ఉపగ్రహాలను కలిగి ఉంది.
నెప్ట్యూన్. ఇది సౌరకుటుంబంలో చివరి గ్రహం. సూర్యుని నుండి చాలా దూరంలో ఉన్న గ్రహం ఇది. దాని వాతావరణంలోని మీథేన్ వాయువు ఉండడం వలన ఇది నీలం రంగులో కనిపిస్తుంది. నెప్ట్యూన్ దాని సూపర్సోనిక్ గాలులకు ప్రసిద్ధి చెందింది. ఇది సౌర వ్యవస్థలో అత్యంత వేగవంతమైనది. ఇది గంటకు 2100 కిలోమీటర్లు, గంటకు 1300 మైళ్ళు వేగంతో ఉంటుంది. చల్లని గాలులతో నిండిన మంచు గ్రహం అని పేరు. ఈ గ్రహంపై తీవ్రమైన తుఫానులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఇది రహస్యమైన చీకటి మచ్చలను కూడా కలిగి ఉంది. నెప్ట్యూన్ సుమారు 14 ఉపగ్రహాలను కలిగి ఉంది. అందులో ట్రిటాన్ అతిపెద్దది. ట్రిటాన్ భౌగోళికంగా చురుకుగా ఉంటుంది. నైట్రోజన్ వాయువును వెదజల్లే గీజర్లతో ఇది సౌర వ్యవస్థలోని అత్యంత వింత ఖగోళ వస్తువులలో ఒకటిగా మారింది. గ్రహశకలాలు, తోకచుక్కలు మరియు మరగుజ్జు గ్రహాలు. సౌర వ్యవస్థ మిలియన్ల కొద్దీ గ్రహశకలాలకు నిలయంగా ఉంది. ఈ గ్రహశకలాలు చాలా వరకు అంగారక గ్రహం మరియు బృహస్పతి గ్రహం మధ్య గ్రహశకలాల బెల్ట్గా కనిపిస్తాయి. అతిపెద్ద గ్రహశకలం సెరెస్ చాలా పెద్దది, ఇది మరగుజ్జు గ్రహంగా వర్గీకరించబడింది. మరోవైపు తోకచుక్కలు, ఇవి సౌర వ్యవస్థలో సుదూర ప్రాంతాల నుండి మంచుతో నిండిన ప్రయాణికులుగా చెప్పవచ్చు. అవి సూర్యునికి చేరుకున్నప్పుడు వాటి మంచు వాయువుగా మారుతుంది. మండే కోమ అద్భుతమైన తోకను సృష్టిస్తుంది. హాలీస్ కామెట్ వంటి ప్రసిద్ధ తోకచుక్కలు మనకు గుర్తు చేస్తాయి. ఇవి మన కాస్మోస్ యొక్క డైనమిక్ స్వభావం. సూర్యుడు మరియు సౌర వ్యవస్థ విశ్వం యొక్క అందం మరియు సంక్లిష్టతకు నిదర్శనం. ఈ ప్రయాణంలో మాతో చేరినందుకు ధన్యవాదాలు. బ్లాక్ హోల్స్ మరియు డార్క్ మ్యాటర్ యొక్క రహస్యాలను అన్వేషించే ఎపిసోడ్ 3 కోసం వేచి ఉండండి.